ప్రధాని మోడీ స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీలో అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఆస్ట్రియా, రష్యాలో పర్యటించి ఢిల్లీకి చేరుకున్నారు. ఆస్ట్రియాలో ఆ దేశ ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్తో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యానికి సంబంధించిన అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఆవిష్కరణ, పునరుత్పాదక ఇంధనం, కృత్రిమ మేధస్సు, క్వాంటం టెక్నాలజీ, హైడ్రోజన్, నీరు, వ్యర్థాల నిర్వహణతో సహా వివిధ రంగాలలో భారత్, ఆస్ట్రియాలు కలిసి పనిచేయాలని నిర్ణయించారు. వాతావరణ మార్పు, ఉగ్రవాదం వంటి ఎదుర్కొంటున్న సవాళ్లపై కూడా ఇరువురు నేతలు తమ ఆలోచనల్ని పంచుకున్నారు. వాతావరణానికి సంబంధించి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, కోయలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బయోఫ్యూయల్ అలయన్స్ వంటి కార్యక్రమాలలో చేరాలని ఆస్ట్రియాను మోడీ ఆహ్వానించారు. భారత్, ఆస్ట్రియాలు చర్చలు, దౌత్యానికి ప్రాధాన్యత ఇస్తాయని ప్రధాని మోడీ తెలిపారు. యుద్ధంలో అమాయక ప్రజలను చంపటం ఆమోదయోగ్యం కాదన్నారు. ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, దానిని ఏ విధంగానూ సమర్థించబోమని నొక్కి చెప్పారు. తన మూడో టర్మ్ ప్రారంభంలోనే ఆస్ట్రియాను సందర్శించే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ పర్యటనలో ప్రధానికి రష్యా అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోజిల్ను పుతిన్ ప్రదానం చేశారు.